స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం నియోజకవర్గంతో కష్టమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. జనగామ జిల్లా కేశవ్ నగర్ లో పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే నియోజకవర్గానికి రావాలనిపించడం లేదని అన్నారు. డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా కార్యకర్తలు భయపడుతున్నారని అన్నారు. కోలాటం ఆడాలన్నా భయపడుతున్నారని, ఈ పరిస్థితుల్లో తాను ఈ నియోజకవర్గంలోకి వచ్చే అవకాశమే లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై దుండగులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. గోరెంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణపై ఎలక్ట్రికల్ డిటోనేటర్ విసిరినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా, న్యాయపరంగా పోరాడతానని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. బండారు లాంటి చీడ పురుగులను ఏరి పారేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఓ మాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలని అన్నారు. మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కిందని, చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారంటూ ప్రశ్నించారు. టీడీపీ ఫెయిల్యూర్ను డైవర్ట్ చేయడానికే తనను టార్గెట్ చేశారని మంత్రి రోజా మండిపడ్డారు. వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే తానే తిరగబడి పోరాటం చేస్తానంటూ తనదైన ధిక్కార స్వరాన్ని వినిపించారు చెన్నమనేని. ముంపు గ్రామాలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటే ఎప్పుడో సమస్యలు పరిష్కారం అయ్యేవని అన్నారు. ఏపీ మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో స్పందించారు. కాగా బండారు అసభ్యకర వార్తలపై మహిళా నేతలు, సెలబ్రిటీలు సైతం స్పందించారు. సీనియర్ నటీమణులు రమ్యకృష్ణ సహా రాధిక, ఖుష్బూ, మీనా, కవితలు తీవ్రంగా ఖండించారు. అలాగే అమరావతి ఎంపీ నటి నవనీత్ కౌర్ ఘాటుగా స్పందించారు. రోజాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. నందమూరి నారా కుటుంబాలపై వైసీపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మణీలపై మాట్లాడే అర్హత మంత్రి రోజాకు లేదని అన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ముత్తిరెడ్డికి స్థానం లభించకపోవడం తెలిసిందే. కాగా ముత్తిరెడ్డికి ముందు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వ్యవహరించారు. ముత్తిరెడ్డి పదవీ స్వీకార కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేట గ్రామంలో అర్హులు అందరికీ దళిత బంధు కల్పించాలని డిమాండ్ చేస్తూ దళితులు రోడ్డెక్కారు. గ్రామంలోని దళితులందరికీ దళిత బంధు కల్పించాలని సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం కేసీఆర్ దళితుల ద్రోహి అని నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ కేవలం అధికార పార్టీ ప్రతినిధులకు, వారి అనుచరులకు తప్ప దళిత బంధు పేదవారికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సోషల్ ఖాతా ఎక్స్ లో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ చేపట్టిన కాంతితో క్రాంతి కార్యక్రమంపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంతో టీడీపీ ఆరిపోయే దీపమని చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు. కాంతితో క్రాంతి కార్యక్రమంలో లైట్లు ఆపేసిన ఇళ్లను లెక్క వేసుకుంటే 2019లో వచ్చిన ఆ 23 సీట్లు కూడా 2024లో రావటగా అంటూ ఎక్స్ లో కామెంట్ పెట్టారు. రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం తామెందుకు లైట్లు ఆర్పాలని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారట కదా, విజయసాయి సెటైర్ వేశారు. బీఆర్ఎస్ తోనే సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఎస్పీ పార్టీలు అన్యాయం చేశాయని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్లో నిన్న రాత్రి మాదిగ విశ్వరూప మహాపాదయాత్ర ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేయకపోవడంతో మాదిగ ఉపకులాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. 2017లో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు 2 రోజుల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళదామని అన్నారు. మరి ఇప్పటి వరకు ఎందుకు వెళ్లలేదని మందకృష్ణ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కొరుట్లలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది.
కొరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ రాజధాని బస్సు శంషాబాద్ నుంచి కొరుట్లకు చేరుకుంది. సుమారు 25 మంది ప్రయాణికులను బస్టాండ్లో దింపింది. అనంతరం బస్సు డ్రైవర్ బస్సును డిపోలో డీజిల్ బంక్ వద్ద నిలిపి వెళ్లిపోయాడు. డ్రైవర్ వెళ్లిపోయిన 5 నిమిషాలకే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలకు ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. దాంతో పాటు డీజిల్ బంకులోకి మంటలు వ్యాపించాయి. కర్ణాటకలో బాణసంచా పేలి 11 మంది దుర్మరణం చెందారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆనేకల్ తాలూకా అత్తిబేలేలో ఈ దారుణం జరిగింది. అక్కడ నవీన్ గోడౌన్ కు తమిళనాడు శివకాశి నుంచి బాణసంచా లోడు వచ్చింది. లోడు వాహనాల నుంచి దించుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 4 దుకాణాలు, ఒక మినీ కంటైనర్, 2 పికప్ వాహనాలు కాలిపోయాయి. క్షణాల్లో వ్యాపించిన మంటల్లో చిక్కుని షాపు యజమానితో సహా మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 2 దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల కారణంగా ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 2 దేశాల్లో కలిపి 532 మందికి పైగా మరణించారు. 3000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. యూదుల సెలవు దినమైన నిన్న తెల్లవారుజామున హఠాత్తుగా కాజా సరిహద్దుల నుంచి 5000 రాకెట్లు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల ద్వారా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ నగరంపై మెరుపు దాడికి దిగారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. నిన్న సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2000 దాటినట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదైంది. భూ ప్రకంపనల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు తెలియజేస్తున్నారు.